ఆ మంట వెలుతురులో పేతురు కూడా పోయి కూర్చున్నాడు అక్కడ బయట. ఒక చిన్నది, నీవు అతనితో ఉన్నవాడవు కాదా అని అన్నదే చిన్నది. ఇక్కడ మీరు గమనించాలి, నిన్ను గుర్తించాలి సమాజం, నువ్వు దేవుని బిడ్డవని గుర్తించాలి. పేతురు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. వెంటనే ఆ చిన్నదన్నది, ఇదిగో నువ్వు అతనితో ఉన్నవాడు కదా అని గుర్తించింది పేతురుని. నువ్వు సమాజంలో అంటే ఆనాటి యూదా సమాజంలో చిన్న పిల్ల అంటే చిన్నదంటే చిన్న పిల్లవరు ఆ పిల్ల గుర్తించింది ఈయన యేసుతో ఉండేవాడు అని. ఈరోజు నీ గురించి ఏంటి సాక్ష్యం సమాజంలో? నా గురించి సాక్ష్యం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా నీ గురించి సాక్ష్యం ఏంటి? నువ్వు దేవుని బిడ్డవని చెప్పగలగాలి. ఇదిగో నీవు దేవుని బిడ్డవు కదా, ఇదిగో నువ్వు మందిరానికి వెళ్ళే వ్యక్తి కదా. అలా జీవించినప్పుడు నీవు పొరపాటు చేయలేవు. నీకు ఆ గుర్తింపు ఉన్నప్పుడు నువ్వు పొరపాటు చేయలేవు. దేవుని బిడ్డగా గుర్తించబడాలి సమాజంలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన గురించి ఏంటి, సమాజంలో నీ సాక్ష్యం ఏంటి? పేతురు అన్నాడు, ఆయన నువ్వు కాదా అంటే, ఈయన అంటున్నాడు అబ్బే నేను కాదా అంటున్నాడు. 58వ వచనం 58వ వచనం 57. అందుకు పేతురు, అమ్మాయి చూసారా, ఆ చిన్నదేమో నువ్వు అతనితో ఉన్నావు కదా, నువ్వు ఏ సరుచుడివే కదా అని చెప్తుంటే ఈయన నేను కాదన్నాడు. కాదన్న ఒప్పుకోట్లా. సమాజంలో గుర్తింపు ఎలా ఉంది నీకు? పేతురేమో నేను కాదన్నాడు. ఈ సందర్భం వేరేది కావచ్చు, ఆయన భయపడి ఉండొచ్చు. కానీ నువ్వు అతనితో ఉన్నవాడివి కదా అని అంటే, యేసు అనుచరుడు కదా నువ్వు అని చూపిస్తే, పేతురు అన్నాడు అమ్మాయి నేను అసలు నేను కాదు అని అబద్ధం ఆడాడు. అయితే ఇప్పుడు 58వ వచనం, కొంతసేపటికి మరి ఒకడు అతను చూచి నీవు వారిలో ఒకడివే అనగా. చూసారా, ఆ చిన్నది అన్నది నేను కాదన్నాడు. పేతురు మరొకడు వచ్చాడు, కాదు నువ్వు ఆయనతో ఉన్నవాడివే, వారిలో ఒకడివే నువ్వు గుర్తుపెట్టాడు. నేను అంటాను, ఈరోజు మన గురించి సమాజంలో ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలుగా గుర్తింపు కలిగి ఉన్నామా? నువ్వు కాదన్నా కాదు నువ్వు దేవుని బిడ్డవే అని చెప్పే స్థితి నువ్వు కలిగి ఉండాలి. పేతురు కలిగి ఉన్నాడు. పేతురు అబద్ధం ఆడుతున్నాడు. ఎందుకు అబద్ధం ఆడాడో ఆ విషయం ప్రభువుకు తెలుసు. పేతురు ఎలాంటి వాడో ప్రభువుకు తెలుసు. పేతురు ఎంత